జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే. అడియన్ సింహాద్రి రామానుజదాస్. ఇవాల్టి వీడియోలో టాపిక్ ఏంటంటే, మనం ఏదైనా ఒక దేవాలయం గురించి కానీ, లేకపోతే మన కులదైవం గురించి కానీ, మన ఇష్టదైవం గురించి కానీ, ఏదైనా మనకు ఒక కష్టం వచ్చినప్పుడు, ఏదైనా కోరిక తీరాలి అని అనుకున్నప్పుడు, ఆ దైవానికి సంబంధించి ఒక మొక్కుకుంటాం. అంటే భగవంతుడా, నాకు ఈ ఈ ఎగ్జామ్స్లో పాస్ అయితే నీకు కొన్ని కొబ్బరికాయలు కొడతానను, లేకపోతే హుండీలో ఇంత డబ్బులు వేస్తానను, లేకపోతే అన్నదానం చేస్తానను, ఇలా రకరకాల వాళ్ళు ఆ టైంకి ఏది తోచిందో అది మొక్కుగా సమర్పించుకుంటారు భగవంతుడికి. అలాంటి మొక్కుల గురించి మీకు నా వంతుగా ఒక సలహా చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటంటే, సాధారణంగా మనం సాధారణ మొక్కుల గురించి మనం మాట్లాడుకున్నాం. అవేంటంటే, ఏదైనా హుండీలో డబ్బులేయడం, కొబ్బరికాయలు కొట్టడం, లేకపోతే మెట్లెక్కి రావడం, లేకపోతే మెట్లు పసుపు రాసి బొట్టు పెట్టి నీ దర్శనం చేసుకుంటా అని చెప్పేసి రకరకాలుగా మనం మొక్కుకుంటాం. కానీ కొందరు ఇంకా లెవెల్ పెంచి నేను ఇది పాస్ అయితే, లేకపోతే మాకు ఈ భూమి లాస్‌లో ఉంది, దీనికి వస్తే నీకు మేకపోతుని బలిస్తామనో, లేకపోతే ఇంకో రకరకాల ఏదో ఒక దాన్ని మీకు బలిస్తాము అని చెప్పేసి మొక్కుకుంటారు చాలామంది. సో, దాని గురించి ఒక జీవిని చంపి మన కోరికలు తీర్చుకోవడం అనేది సరైన పద్ధతి కాదు అని ఉద్దేశించి నా యొక్క సలహాను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటంటే, నాకు రీసెంట్‌గా నా వర్క్ ప్లేస్‌లో ఒక అతను వచ్చాడనమాట, ట్రాక్టర్ డ్రైవర్. తను ఏంటంటే హిందూ, ఒక ముస్లిం అమ్మాయిని లవ్ చేశాడంట. తను చెప్పిన స్టోరీ అనమాట. ముస్లిం అమ్మాయిని లవ్ చేశాను. అయితే వాళ్ళ మ్యారేజ్ అనుకున్నట్టుగా జరిగితే అమ్మవారికి మేకపోతుని పటోల్ని బలిస్తానని మొక్కుకున్నానని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక ప్రేమ కోసం ఒక జీవిని చంపేయాలనిపించింది. సో, అంతా ఇదొక ఎప్పటి నుండో ఉంది కాబట్టి దాన్ని మనం మార్చలేం. కానీ దాన్ని ఎలా రీమోల్డ్ చేయాలి అనిపించి నాకు ఒక సలహా తట్టింది. అది ఎప్పుడో నాకు లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేద్దాం అనిపించింది. కానీ ఎందుకులే అని చెప్పేసి చేయలేదు. ఇప్పుడు చేయాల్సిన సందర్భం అనిపించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే సందర్భం ఏంటంటే, తను మొక్కుకున్న తనకు సలహా చెప్పాను. అదేంటంటే, ఒక జీవిని చంపేసి, అంటే అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి ఒక మేకనో, లేకపోతే ఇంకోటి ఏదైనా ఒక జీవరాశిని చంపి, అమ్మ నీకు జీవిని బలిస్తున్నాను, నా కోరిక తీర్చనేది అది చాలా ఫూలిష్‌నెస్ అవుతది. సో, మనకన్నా పెద్ద మనిషి, మనకన్నా ఒక పెద్ద జీవి వచ్చి మనం మొక్కుకొని ఒక జీవికి వేసేస్తే మనం ఎంత బాధపడతాం, అది కూడా అంతే కదా. సో, ఇలా కాదు, ఒక పని చెయ్యి, మా లవ్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసి సక్సెస్ఫుల్గా మేము మ్యారేజ్ చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తే ఒక 100 మొక్కలు కొన్ని బెస్ట్ ప్లేస్లో నేను నాటుతానని మొక్కుకో. ఒకసారి ఆలోచించు. 100 మొక్కలంటే మామూలు విషయం కాదు కదా. ఎవరికైనా సరే 100 మొక్కలంటే అవి ఏ జాతి మొక్కలైనా ఉండొచ్చు. పళ్ళు కానీ, ఫలాలు కానీ, లేకపోతే పుష్పాలు కానీ, ఏవైనా అయి ఉండొచ్చు. ఒక 100 మొక్కలు నాటుకుంటాను అనుకో, మినిమం ఒక మొక్కకి ₹100 చొప్పున చూసుకున్నా సరే 10,000 కన్నా ఎక్కువ అయిపోతుంది కదా. పోనీ ఒక మొక్క 50 చొప్పున చూసుకున్నా ఎంత అవుతుంది? 10, 5, 50, 500తో సరిపోద్ది. సో, ఇలా ఉంటుంది కదా. పోనీ 100లో చూసుకుంటే 10, 10, 100, 10,000, ₹1000 లేదా 10,000 ఇలా ఉంటుంది కదా. 10 ఎంత లెక్కలు మనం ఎక్కువ చూసుకున్నా 10,000 కానీ ఎక్కువ అవ్వదు. కాబట్టి ఒక ₹1000 నీ కోరిక తీరిపోద్ది. ₹1000కి ఒక మేకపోతే రాదు. అంతే కదా. చూస్తున్నాం కదా రేట్లు ఎలా ఉంటాయి. ఎందుకంటే నాకు తెలుసు, మా ఏరియాలో అందరం నేను చూస్తుంటాను కాబట్టి అంత కరెక్ట్‌గా చెప్పగలుగుతున్నాను. ఒక 7,000, 8,000 అంత ఉంటాయన్నమాట మేకలు. అంత తక్కువ రేటుకి అయితే రావన్నమాట. ఒక పొట్టేలు బలి ఇవ్వడం అనేది 7,000, 5,000 మించి ప్లస్ ఉంటాయి. కానీ 5,000లో మీ కోరిక తీరిపోతుంది. ఏంటి, అమ్మ మీరు ఏ దేవతకైతే మొక్కున్నది, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, ఏ దేవతకైనా మొక్కున్నప్పుడు హుండీలో డబ్బులేస్తాను. ఇది కాకుండా ఇది మొక్కుకోండి, ఇది కాదనండి. ఇటువైపు ఆలోచించండి. ఇదే ఎందుకు చెప్తున్నానంటే, ఒక 100 మొక్కలు మీరు ఏ కోరికైనా పర్వాలేదు, ఓన్లీ లవ్‌కే కాదు, ఏ కోరికకైనా సరే 100 మొక్కలు నాటుతాను అని చెప్పేసి మీరు కోరుకున్నారనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, ఆ 100 మొక్కలు హాస్పిటల్‌లోని, గుడి దగ్గర, ఊరు చివర్ల ఇలా ఒక మంచి ప్లేస్ చూసుకొని, ఏవైతే ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి అలాంటి మొక్కలు, ఒక పళ్ళు మొక్కలు, ఒక అడవి ఉందనుకోండి, అడవిలో ఒక జామ మొక్క నాటేసామనుకో వర్షాకాలం, అది ఎదుగుతుంది. సో, అడవిలో ఉన్న పక్షులకి ఆహారం అవుతుంది. సో, అలాగే ఊరు చివర మంచి మొక్కలు, నీడనిచ్చే మొక్కలు, హాస్పిటల్ దగ్గర ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్కలు, ఇలాంటివి పెట్టినప్పుడు, ఆ గుడి దగ్గర రావి చెట్లు, మారేడు చెట్లు, పారిజాత వృక్షాలు ఇలాంటివి పెట్టినప్పుడు వాటి నుంచి వచ్చే ఫలాలు కానీ, పుష్పాలు కానీ భగవంతుడి కైంకర్యం జరుగుతుంటుంది. ఒకసారి ఆలోచించండి, ఎన్ని సార్లు అది మల్టిప్లై అవుతుంటుంది. మనం ఒక్కసారి నాటిన మొక్క, ఆ మొక్క 50 ఏళ్ళ, 20 ఏళ్ళ డిస్టర్బ్ చేయకుండా ఉంటే, ఎవ్రీ ఇయర్ ప్రతిరోజు పూలు పూసే మొక్క అయితే పూలని, ఫలానిచ్చే మొక్క ఫలాన్ని, ఆ భగవంతుడి నైవేద్యం, అలాగే అలంకారం జరుగుతుంటుంది. ఒకసారి ఆలోచించండి ఎంత బాగుంటుందో. అదేవిధంగా రోగులకి హాస్పిటల్ దగ్గర ఒక మొక్కను నాటినప్పుడు ఆ రోగులకి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటే మీరు ప్రకృతికి ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అంటే ప్రకృతి ప్యూరిఫై చేసి మంచి గాలిని ఇవ్వాలని చూస్తుంటది. దానికి మనం సహకరించిన వాళ్ళు అవుతాం కదా. అప్పుడు భగవంతుడు మనం ఏదైతే కోరిక కోరుకున్నామో అలాంటి కోరిక కోరుకుని, అంటే ఈ 100 మొక్కలు నాటుతాను, 150 మొక్కలు నాటుతాను, మీ స్తోమతను బట్టి మీ కోరిక ఎంత పెద్దదని దాన్ని బట్టి ఆలోచించుకొని మొక్కలు నాటి చూడండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడు ఏమవుతుందంటే, భగవంతుడు మీకు సహకరిస్తాడు. ఎందుకంటే దీంట్లో మీ స్వార్థం ఏమీ లేదు. నేను హ్యాపీగా ఉండాలి. కానీ దాంట్లో నుంచి మీ హ్యాపీనెస్ మీరు పెంచిన 100 మొక్కలతో డామినేట్ చేసేసింది కదా. ఒకసారి ఆలోచించండి, ఏమవుతుంది? 100 మొక్కలు నాటడం అంటే మామూలు విషయం కాదు. కానీ కొన్ని ప్లేసెస్‌లో బెస్ట్ ప్లేసెస్, అంటే డిస్టర్బ్ చేయని మొక్కని అలాంటి ప్లేస్‌లో సెలెక్ట్ చేసుకొని నాటితే చాలా బాగుంటుంది అని నేను తనకు చెప్పడం జరిగిందనమాట. సో, అన్న నాకు ఈ సలహా బాగా నచ్చింది. అంటే నాకన్నా పెద్ద ఉంటాడు కానీ అన్న పిలుస్తాడనమాట. సో, అన్న ఈ సలహా నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇదే అనుకుంటాను అని చెప్పేసి తను అనడం జరిగింది. నాకైతే చాలా ఆనందం అనిపించింది. సో, నేను చెప్పిన సలహా
ఫాలో అవుతాడా లేదని పక్కన పెడితే కాత క్షణాన్ని కూడా ఇది అందరూ ఫాలో అయితే ఎంత బాగుంటుందో అని అనిపించింది అనమాట. సో దాన్ని ఈ వీడియో రూపంలో చేస్తే ఎవరికైనా సరే కోరికలు ఉన్నవాళ్ళు ఈ పని చేస్తే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. భగవంతుడా, నేను నీ పేరుతో నా కోరిక తీరితే ఈ మొక్కలు ఈ ప్లేస్లో నాటుతాను, లేకపోతే ఇన్ని మొక్కలు నాటుతాను ఒకసారి భగవంతుడు చెప్పి చూడండి. ప్రకృతి మీకు సహకరిస్తుంది. ఆ ప్రకృతి మీరు విడిపోకుండా కాపాడుతుంది, మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అది ఏ కోరికైనా సరే మొక్కలు నాటండి, ప్రకృతిని రక్షించండి. ఆ భగవంతుడు ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటాడు అని చెప్పడం కోసమే ఈ వీడియో చేయాలనిపించింది. సో మొక్కలు నాటండి అనే ఒకటే నినాదం కాకుండా మన కోరికల్ని మొక్కలకి కనెక్ట్ చేసి నాటడం వల్ల చాలా మంచి జరుగుతుంది అనేది నేను భావిస్తున్నాను. ఈ నా యొక్క సలహా మీకు నచ్చితే ఖచ్చితంగా బాగుందని కామెంట్ చేయండి. ఇలాంటి సలహా చాలా ఉన్నాయి. ఇదే కాదు, ఇలా రకరకాల కేటగిరీస్లో ఉన్నాయి. ఇవన్నీ మీకు ముందు తీసుకొస్తాను. బాగుంటే బాగుందని, బాగోకపోతే బాగాలేదని కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఫర్దర్గా ముందు నుంచి వచ్చే వీడియోలని ఎలా చేయాలని ఆలోచించుకుంటాను. మీ అమూల్యమైన అభిప్రాయం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. కాబట్టి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణ.